డైరెక్టర్ గురించి నానిగారు ఏమన్నారో తెలుసా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతూ ఆ విషయం ఏంటో క్లియర్గా తెలుసుకున్నాం. ఈ మధ్య కాలంలో యాక్షన్ సినిమాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. లవ్ స్టోరీలు, కామెడీ తక్కువయ్యాయి. లాస్ట్ ఇయర్ నేను హాయ్ నాన్నతో లవ్ ప్లస్ ఎమోషనల్ కాంటెంట్ ప్రేక్షకులకు ఇచ్చాను. ప్రియదర్శి లవ్ ప్లస్ కామెడీతో రాబోతున్నాడు. డార్లింగ్ మంచి విజయం అందుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి నానిగారు చెప్పడం జరిగింది. సో డార్లింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శి అన్ని రకాల జానరా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. డార్లింగ్ అందరినీ నవ్విస్తుంది. ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి, చైతన్య, హనుమాన్ సక్సెస్ ఈవెంట్కి నన్ను గెస్ట్గా ఆహ్వానించారు, కానీ నేను రాలేకపోయాను. ఇప్పుడు ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. ప్రతిభను గుర్తించడంలో ప్రియదర్శి ముందుంటాడు. అశ్విన్ రామ్ టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్పి దర్శి ఎంపికతోనే అర్థమైపోతుంది. ప్రియదర్శి నాకు మంచి స్నేహితుడు. అమాయకత్వంతో కూడినటువంటి అతడి అల్లరి నాకు ఇష్టం. నేను ఇక్కడికి దర్శి ఫ్రెండ్గా కాకుండా బలగం హీరో ఫ్యాన్గా వచ్చాను. నా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో తెరకెక్కబోతున్నటువంటి నెక్స్ట్ మూవీలో దర్శి హీరో అని చెప్పడం జరిగిందనమాట.